హలో అండి, వెల్కమ్ టు న్యూస్. బిగ్ బాస్ సీజన్ 5 లో అనగానే గుర్తుకొచ్చేది సిరీస్ షణ్ముఖ్. సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అందులో హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఎంత నెగిటివిటీ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ లైఫ్ ఎంత వర్స్ట్ అయిపోయింది, ఎంత చండాలైపోయింది మనకు తెలుసు. మరి అలాంటి సిరితో దీప్తి సునైన కలిసిపోయి హగ్గులు ఇచ్చేసుకొని డాన్స్ చేసేస్తే మరి మధ్యలో షణ్ముఖ్ బక్రానా? అసలు వీళ్ళిద్దరు కలిపి ఏం ఆటాడారు? సో దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో అండి. సో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ని బట్టి నేను ఈ వీడియో చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. సీజన్ 5 లో సిరి అండ్ షణ్ముఖ్ ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారో మనకు తెలుసు. అయితే వాళ్ళు ఏంటి, బయట వేరే వాళ్ళతో రిలేషన్స్లో ఉన్నారు. సిరి శ్రీహాంత్తో రిలేషన్తో ఉంది, షణ్ముఖ్ దీప్తి సునైన్తో రిలేషన్తో ఉన్నారు. కొంతకాలం బాగానే ఉన్న తర్వాత వీళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నాము, అసలు మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి హగ్ చేసేసుకోవడం, కిస్ చేసుకోవడం, ఏంటో రకరకాలుగా చేసేవారు. అసలు చూడడానికి కూడా ఆ సీజన్ 5 లో అంతా బాగున్నా సరే వీళ్ళిద్దరు సిచ్యువేషన్, వీళ్ళిద్దరు ఓవరాక్షన్ చూడడానికి ఇబ్బంది పడిపోయి బిగ్ బాస్ చూడకుండా ఆపేసిన ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. సో అది అయిపోయింది, ఓకే. సో అప్పటికీ కూడా 1-2 సార్లు షణ్ముఖ్ అనేవాడు మాట దీప్తి ఇవన్నీ చూస్తుంది అంటే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది, అది మంచిది కాదు, ఇది అలా కూడా మాట్లాడేవారు. మళ్ళీ మేము ఒంట్లాపత్నం ఏదో అయిపోతుంది అనుకుంటే అట్రాక్ట్ అయిపోయారు. ఇదంతా బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ తెలిసిందే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత శ్రీహాను చాలా పెద్ద హృదయం, చాలా మంచి మనసు, చాలా బాగా అర్థం చేసుకున్నాడు. మేబీ సిరి మధ్య శ్రీహాన్ మధ్యలో అంత అండర్స్టాండింగ్ లెవెల్ కూడా ఉంటుంది. సో అందుకని తనైతే యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. దీప్తి సునైన మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయింది. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ఏమైనా జరిగినాయో ఏంటో, రూమర్స్ ప్రకారం అయితే అప్పుడప్పుడు కొంచెం గొడవలు అవి అవుతున్నాయి అనేది తెలిసింది. కానీ మెయిన్ రీజన్ వీళ్ళిద్దరూ బ్రేకప్ ఇచ్చుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం సిరితో షణ్ముఖ్ కలిసి అంత క్లోజ్గా ఉండడం, సిరి వల్లే దీప్తి సునైన అండ్ షణ్ముఖ్ విడిపోయారు, బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అవడమే కాదు, దాంతోపాటు వాళ్ళ కెరీర్ కూడా అప్పటి నుంచి కంప్లీట్గా డౌన్ అయిపోయింది. అప్పటి వరకు ఒక వెలిగారు. వాళ్ళని చూసే సోషల్ మీడియాలో చాలా మంది పుట్టుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ డాన్స్ వేయడం, కవర్ బేస్డ్ సాంగ్స్ వేయడం కానీ, లేదు అంటే షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని చూసి చాలా మంది వచ్చారు బయటికి. అలాంటిది వాళ్ళ కెరీర్ అంతా ఒక్కసారి పడిపోయింది. ఇద్దరు బ్రేకప్, ఇద్దరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఘోరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. షణ్ముఖ్ అయితే అసలు బయటకు రాలేకపోయాడు, దీప్తి సునైన కూడా కొన్నాళ్ళు ఏమీ చేయలేకపోయింది. అలాంటి సిచ్యువేషన్లో అనేది ఇప్పటికీ కూడా విడిపోయారు. ఆ తర్వాత కూడా షణ్ముఖ్ ఎలాంటి సిచ్యువేషన్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఏమైనా వరుసగా దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏం చూసుకున్నా సరే అసలు తల వర్స్ట్ అయిపోయింది, అవునా కదా. అయితే రీసెంట్గా ఫిబ్రవరి 2 or 3 అండి, సో వైజాగ్లో హెచ్కే పర్మనెంట్ మేకప్ వాళ్ళు ఒక బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఓపెన్ చేస్తారు ఆల్రెడీ. దానికి ఏంటంటే సిరి అండ్ శ్రీహాన్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారన్నమాట. హెచ్కే వాళ్ళు హర్షిత అండ్ కార్తిక్ అనుకుంటా వాళ్ళ పేర్లతో స్టార్ట్ అయింది. వాళ్ళకి ఆల్రెడీ 4 బ్రాంచెస్ ఎన్నో ఉన్నాయంట. సో నెక్స్ట్ బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ చేశారు, వీళ్ళతో కొలాబరేట్ అయ్యారు. సో మేబీ దీన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు అనుకుంటా. సో దానికి ఏంటంటే మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ మొత్తం, అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ దగ్గరగా కంటిన్యూగా వస్తున్న వాళ్ళని, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నట్టున్నారు. సో అందులో చాలా మంది ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, తర్వాత యాంకర్ శివ ఉన్నాడు, సిరి శ్రీహానోహకే, దీప్తి సునైన, గీతు, ఇంకా అంబటి అర్జున్, ఇంకా చాలా మంది, నిఖిల్, ఇలా అందరు చాలా మంది వచ్చారు. సో ఇందులో ఏంటంటే దీప్తి సునైన అందరితో పాటు ఉన్నారు. అందరితో పాటు వచ్చారంటే దీప్తి సునైన సిరి ఓపెన్ చేసిన బ్రాంచ్కి దీప్తి సునైన రావడం ఏంటి, అక్కడే అందరు షాక్ అయిపోయారు. దీప్తి సునైన వచ్చింది ఏంటి అని. రావడం కాదండి, వీళ్ళిద్దరు స్టేజ్ మీద డాన్స్ లేడు, ఒకళ్ళు హగ్ చేసుకోవడం. సిరి ఏంటంటే దీప్తిని పిలుస్తూనే ఉంది, పిలిచి డాన్స్ వేయించడం, చెవులు ఏదేదో చెప్పాడు. ఇంత క్లోజ్నెస్ ఎలా వచ్చేస్తుంది నాకు అర్థం కాలేదు. సరే ఓకే, హెచ్కే వాళ్ళు ఇన్వైట్ చేశారు అనుకున్నాము. సో ఇన్వైట్ చేసినప్పుడు ఎవరి దాని వాళ్ళు ఉండొచ్చు కదా, అంత క్లోజ్నెస్ లేకపోతే ఎలా ఉంటారు అలా? అంటే మధ్యలో షణ్ముఖ్ బక్రానా? మరి తప్పు షణ్ముఖ్ ఒక్కడే చేయలేదు కదా, సిరి కూడా చేసింది కదా. సిరి వెళ్ళే కదా దీప్తి సునైన షణ్ముఖ్ విడిపోయారు. సో మరి అలాంటప్పుడు ఓన్లీ విడిపోవడమే కాదు, కెరియర్ కూడా ఎంత బ్యాక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఆ బ్రేక్లో ఎంతో మంది స్టార్స్ వచ్చారు, చాలా మంది ఆ టైంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. వీళ్ళు బ్యాడ్ టైం నడుస్తుంది అన్న టైంలో. అలాంటి సిరి దీప్తి సునైన ఫుల్ కలిసిపోయారు. షణ్ముఖ్ అయితే మాత్రం ఫుల్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. సో ఇదైతే మాత్రం ఫుల్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన, ఎక్కడ ఈ వీడియో పెడుతున్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతున్నా
విషయం అండి. మొత్తం అందరూ కూడా తిట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరు కలిసిపోయారు షణ్ముఖ్ బక్రా, సో ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఇంత ఇది అని చెప్పి తిట్టుకుంటున్నారు. నిజంగా అలాగే అనిపించింది. సో ఒకటి రెండు సిచ్యువేషన్స్ లో దీప్తి సునైనా కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని అనిపించింది, కానీ సిరి విషయంలో అయితే అసలు ఏమీ లేదు, అసలు ఏం జరగలేనట్టు, బాగా క్లోజ్ అయినట్టు, మిగతా వాళ్ళకన్నా క్లోజ్ గా దీప్తితో ఉండడానికి ట్రై చేస్తుంది. అదేంటో వింత అర్థం కాలేదు. సో ఎంత స్టార్స్ అయితే మాత్రం ఎంత ఇదైతే మాత్రం కొన్ని కొన్ని ఉంటాయి కదా. సో మరి అలా ఎలా బిహేవ్ చేస్తుంది, అంత క్లోజ్ గా ఎలా అయిపోయారు, ముందు క్లోజ్ అయిపోయారా వీళ్ళందరూ, బయటికి ఇలా ఉంటున్నారా అంటే దీప్తి సునైనా చూస్తే అలా అనిపించలేదు. బట్